హే గాయ్స్, నేనండి మీ సాయితలిని అండ్ వెల్కమ్ టు అనదర్ వ్లాగ్. అండ్ అందరికీ శ్రీరామనవమి శుభాకాంక్షలు. అండ్ ఇది మా ఊర్లో జరిగిన శ్రీరామనవమి యొక్క సెలబ్రేషన్స్ అనమాట. ఇది ధవళేశ్వరంలో బ్యారేజ్ దగ్గర ఉన్న రాముని టెంపుల్. సో అక్కడైతే ఇలా కళ్యాణం చేసి భోజనాలు అవన్నీ అయితే పెట్టారు. పూర్తయ్యేంత వరకు కూడా ఆ ఆవు ఎంత దూరం అయితే మేస్తూ వెళ్ళిందో ఆ మేసినటువంటి భూమిని అంతా కూడా ఆవు తిరిగిన ప్రదేశాన్ని ఆ ఆవుని అంత భూమిని కూడా ఆ పెళ్లి చేయించిన పురోహితునికి దానంగా ఇచ్చేయాలట. పూర్వకాలం డబ్బులే ఉండేవి కాదు, రూపాయలు 2 రూపాయలు ఏమి వచ్చేవి కాదు, వరహాలు లేదా భూములు ఇలాగే దానం ప్రకారంగా ఇచ్చేవారన్నమాట. అలాగే అది నియమం అన్నమాట. అందుకని అలా ఇచ్చిన వాళ్ళు పట్టుకుని వచ్చి మళ్ళీ తిరిగి మనల్ని కొడతారు. మనకు అలా వదిలేసే ఫెసిలిటీ ఇప్పుడు లేదు. పూర్వకాలంలో అంటే ఎవరి భూములు వాళ్ళకు ఉంటాయి కాబట్టి స్వేచ్ఛగా వదిలేవారు. ఇప్పుడు అలా వదిలితే మనం స్వేచ్ఛ పక్షులు అయిపోతాం. అలా అష్టకాలం చదువుతారన్నమాట. ఒకటి కాబోయేటువంటి ఆ దంపతులకు శుభం చేకూరుగాక. మన భూమి మీద ఉండే శ్రీరంగము, సింహాసనం ఇత్యాది పుణ్యక్షేత్రాలు, వేదవ్యాధ పరాశరాది మహర్షులు, రామానుజుల వేద శతగోపాది మునులు మహర్షులు, సకల శాస్త్రాలు పురాణాలు ఇవన్నీ కూడా వారికి శుభం చేకూర్చుగాక అని 8 మంగళకరమైన శ్లోకములను ఇప్పుడు మన ఇక్కడ వినందదేవ తారావరం చంద్రబలం దదేవ విద్యాబలం దయోబలం దదేవ లక్ష్మీపదే స్మరామే వాద్యం గటివేళం సావధాన సోహే సావధాన సులగ్నే సావధాన శ్రీలక్ష్మీనారాయణ సావధాన. మా మధ్యలో ఎవరు రాకండి, మీకు ఏమంటే అక్కడ మధ్యలో రాకండి. అండ్ ఇక్కడ నుంచి లోపల టెంపుల్కి అయితే ఎంట్రీ. అండ్ చాలామంది భక్తులు అయితే వచ్చారు, స్టిల్ వస్తున్నారు, అలానే దర్శనం చేసుకుంటున్నారు అండ్ కళ్యాణంలో కూడా పార్టిసిపేట్ చేస్తున్నారు. అండ్ మెయిన్ గర్భగుడికి ఆపోజిట్లో హనుమాన్ చిన్న మందిరం అయితే ఉంది. అండ్ శ్రీరాముడి టెంపుల్ నాకు బయట నుంచే నేనైతే తీయగలిగాను. అండ్ ఇది గైస్, మళ్ళీ నెక్స్ట్ బ్లాగ్లో కలుద్దాము. అందరికీ మళ్ళీ హ్యాపీ శ్రీరామ్ నవమి. ప్లీజ్ సబ్స్క్రైబ్. బాయ్ బాయ్.